దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు లూకా సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ప్రజలను చూసినప్పుడు ఉదయకాలమే చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లావు తగ్గాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్లిమ్గా ఉండాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అదే మాట ఆత్మీయ భాషలో చెప్తాడు. మీరు అలా స్లిమ్గా ఉన్నప్పుడు, అలా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, ఇరుకు మార్గం అనేది మీకు ఎదురైనప్పుడు సులువుగా మీరు దాటిపోగలుగుతారు. చాలా లావుగా ఉన్నవాళ్ళు ఆ ఇరుకులో ప్రవేశింపలేరు. ఇరుకు సందులు కనపడ్డప్పుడు లావుగా ఉన్నవాళ్ళు దాన్ని దాటిపోలేరు. స్లిమ్గా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇరుకు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే ఆరోగ్యవంతమైన బోధ మనకు సంతృప్తినిస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. అదే ఉపదేశ క్రమం. ఉపదేశం మనకు నేర్పించే పాఠం ఏంటంటే మనల్ని గొప్ప చేయటం మాత్రమే కాదు, ఇరుకులో నడిపిస్తుంది అని. చూడండి, ఇప్పుడు ఇరుకు ప్రాంతం ఏర్పడ్డప్పుడు స్లిమ్గా ఉన్న వాళ్ళు ఎలా దాటిపోతారో, ఎలా ఆరోగ్యకరంగా ఉంటారో, కనపడటానికి కూడా ఎంత సౌందర్యవంతంగా కనపడతారో, అలాగే ఆరోగ్యవంతమైన బోధ మనల్ని కనపరచడం మాత్రమే కాదు, దేవుడు మన ద్వారా మహిమపరచబడుతూ ఉంటాడు. కాబట్టి నీవు ఉపదేశం వింటున్నప్పుడు, ఉపదేశంలో స్థిరపడ్డప్పుడు పోరాటాలు వస్తుంటాయి, శ్రమలు, శోధనలు. ఆ మార్గాలు మనకెంత తేలిగ్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే పౌలు గారు ఈ చులకనైన శ్రమలు అన్నాడు. మోషే అంటాడు, దేవుని బిడ్డలతో శ్రమపడుట ఆనందమని. సుఖభోగాలు అనుభవించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అతనికి ఆనందం అనిపించింది. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, ఐగుప్తు ప్రజల చేతిలో వాళ్ళు బాధపడుతున్న కొలది విస్తరించారట. యోసేపు ఐగుప్తు దేశంలో ఫలించటి కొమ్మ, అతడు బహుగా వృద్ధిపరచబడ్డాడు. ఇవి మనం చదివి బోధిస్తూ ఉంటాం, కానీ అనుభవించే కాడికి వచ్చేసరికి చాలాసార్లు వెనకడుగు వేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇరుకు మనల్ని ఘనపరిచే స్థలం, ఇరుకు నీవు దీవించబడే స్థలం, ఇరుకు నీవు సురక్షితంగా కాపాడబడే స్థలం. కనుక మనకు సంతోషాన్ని కాకుండా వాక్యం మనలను ఇరుకులో నడిపిస్తున్నప్పుడు, ఇబ్బంది కొలిమిలో పుటం వేస్తున్నప్పుడు ఆనందంగా గడపాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటారు, నీకు మేము తల వంచము, నమస్కారం చెయ్యము. ఈ 7 మండుతున్న ఈ అగ్నిగుండం ఒకవేళ మమ్మలను అందులో నుంచి మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మాకు అందులో దూకటం చాలా ఆనందం అని వాళ్ళు ప్రభువుని మహిమపరిచి వారితో పాటుగా ప్రభువుని చూపగలిగారు. ఇరుకులో దేవుడు ఉంటాడు, నీతో నడుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు, ప్రభు ఘనపరుచుకుంటాడు. నీకు ప్రత్యక్షమయ్యే స్థలమే ఇరుకు. కనుక ప్రియమైన వారలారా, ఆ ఇరుకును ప్రేమించటానికి బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, పోరాడండి. అంటే ఈ కడవరి దినాల్లో అనేకులు ఇరుకుని ఇష్టపడతారు. వారికంటే ముందుగా ఇంకా మనం ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. కనుక సుఖభోగాల యందు ఆసక్తి కలిగిన వాడు బ్రతికినను చచ్చినట్లే. మనము జీవించు వారము కానీ మృతులము కాము. కనుక మనం వాక్యం ద్వారా, ఉపదేశం ద్వారా కట్టబడుతూ ఇరుకులో నుండి విశాలకరమైన పరలోకానికి మనం సిద్ధపడతాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.